హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెరాండా రేస్. ఫ్రెండ్స్, ఇవాల్టి క్లాసులో మనం నేర్చుకోబోయేటువంటి విషయాలు ఏంటంటే నౌన్ అండ్ ఇట్స్ నెంబర్స్. నౌన్ అంటే ఏంటి, దానికి ఉన్నటువంటి నెంబర్స్ ఏంటి అంటే, ఒకటి సింగులర్ నెంబరు, రెండవది ప్లూరల్ నెంబరు. సింగులర్ నెంబర్ నుంచి ప్లూరల్ నౌన్లకు మార్చేటప్పుడు ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం ఫాలో అవుతామో ఈ క్లాస్లో మనం నేర్చుకుందాం ఫ్రెండ్స్. సింగులర్ నుంచి ప్లూరల్కి మార్చేటప్పుడు కాన్సనెంట్ అయినటువంటి ఎస్ని కానీ మార్చినట్లయితే మనకు ప్లూరల్ నౌన్స్ తయారవుతాయి అన్నమాట. ఇప్పుడు చూడండి, అలామ్ దానికి ఎస్ చేస్తే అలామ్స్, డాగర్ దానికి ఎస్ చేస్తే డాగర్స్, ఓషన్ దానికి ఎస్ చేస్తే ఓషన్స్. ఇట్లా ఈ రకంగా సింగులర్ని ప్లూరల్గా మనం చేసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు మనం నెక్స్ట్ స్లైడ్ చూద్దాం. సింగులర్ టు ప్లూరల్ చేసేటప్పుడు ఎలాంటి రూల్స్ ఫాలో అవుతాయో మనం ఒకసారి చెక్ చేసుకుందాం. ఎస్ కానీ, ఎస్ఎస్ కానీ, ఎస్హెచ్ కానీ, సిహెచ్ కానీ, ఎక్స్ కానీ మరియు జెడ్ కానీ వచ్చినట్లయితే వాటికి ఈఎస్ అనేటువంటి లెటర్స్ జాయిన్ చేస్తే అప్పుడు అవి ప్లూరల్ నెంబర్స్గా తయారవుతాయి. ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే మనం బస్, బస్సెస్, మ్యాచ్, మ్యాచెస్, క్లాస్, క్లాసెస్, బ్రష్, బ్రషెస్, ట్యాక్స్, ట్యాక్సెస్. కానీ వీటిలో కొన్ని ఎగ్జాంప్షన్స్ ఉన్నాయి, ఎక్సెప్షన్స్ ఉన్నాయి. అవి ఏంటంటే స్టమక్, స్టమక్స్, ఇక్కడ కేవలం ఎస్ మాత్రమే వస్తుంది. మోనార్క్, మోనార్క్స్, ఆక్స్, ఆక్సిన్. సో ఇవి ఎక్సెప్షన్స్ కింద మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఆ తర్వాత ఓతో ఎండేటువంటి వర్డ్స్ని ఈఎస్ కానీ చేర్చినట్లయితే అవి మనకు ప్లూరల్ నెంబర్గా తయారవుతాయి. చూడు, మ్యాంగో, మ్యాంగోస్, ఇకో, ఇకోస్, హీరో, హీరోస్, కార్గో, కార్గోస్. కానీ ఎక్సెప్షనల్ రూల్స్ కొన్ని ఉన్నాయి, ఇవి మనం గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ డైనమో, డైనమోస్, ఇక్కడ ఈఎస్ రాలేదు. ఫోటో, ఫొటోస్, ఇక్కడ కూడా ఈఎస్ రాలా. జీరో, జీరోస్, అంటే ఇక్కడ ఈఎస్ రావచ్చు, ఎస్ రావచ్చు. మస్కిటో, మస్కిటోస్, ఇక్కడ కూడా రెండు రావచ్చు. వెల్కనో, వెల్కనోస్, వెల్కనోస్. సో ఈ స్పెల్లింగ్ అని వాడచ్చు, ఈ స్పెల్లింగ్ అని వాడచ్చు. ఇవి ఎక్సెప్షనల్ రూల్స్ అనమాట. వీటి తర్వాత మనం చూడండి, డబల్ ఓవెల్స్, డబల్ ఓవెల్స్ వచ్చినప్పుడు ఇక్కడ మనం ఎస్ అనే దాన్ని యాడ్ చేయాలి. స్టూడియో చూడండి, 1 2 డబల్ ఓవెల్స్ అనమాట. 2 వచ్చినప్పుడు ఎస్ మాత్రమే చేర్చాలి. సో స్టూడియోస్ వచ్చింది. బ్యాంబూ, బ్యాంబూస్, రేడియో, రేడియోస్, ట్రీ, ట్రీస్, జూ, జూస్. అంటే డబల్ ఓవెల్స్ వచ్చినప్పుడు, డబల్ ఓవెల్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి మనం? ఎస్నే మాత్రమే చేస్తే అది ప్లూరల్ అవుతుంది అనమాట మనకు. నెక్స్ట్, వై ప్రిసీడెడ్ బై కాన్సోనెంట్. వై ముందు, ఈ వై ముందు కాన్సోనెంట్ వచ్చింది అనుకోండి ఫ్రెండ్స్, అప్పుడు ఏమవుతుంది? అది ఐఈఎస్గా మారుద్ది ప్లూరల్ నెంబర్కి వచ్చేసరికి. చూడండి, ఆర్ వచ్చింది ఇక్కడ, కాన్సోనెంటే కదా. ఫెయిరీ, ఫెయిరీస్, కంట్రీ, కంట్రీస్, లైబ్రరీ, లైబ్రరీస్, డ్యూటీ, డ్యూటీస్, విక్టరీ, విక్టరీస్. సో ఈ రకంగా మనకు ఎప్పుడైతే కాన్సోనెంట్ వస్తుందో ఆ తర్వాత వై ఏమవుతుంది? ఐఈఎస్గా మారుతుంది అనమాట. తర్వాత వై ఈజ్ ప్రిసీడెడ్ బై ఏ వోవెల్. వైకు ముందు ఒక వోవెల్ వచ్చిందనుకోండి, వైకు ముందు వోవెల్ వచ్చిందనుకోండి, అప్పుడు ఎలాంటి మార్పులు జరగవు, ఒక ఎస్ యాడ్ చేస్తే సరిపోతుంది అనమాట. అది రూలు. సో ఎక్స్రేస్, డాంకీ, డాంకీస్, ప్లే, ప్లేస్, టాయ్, టాయ్స్, జర్నీ, జర్నీస్. సో ఈ రకంగా మనకు రూల్స్ మారుతాయని చెప్పేసి అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత ఎఫ్ లేదా ఎఫ్ఈ వచ్చినప్పుడు ఎలాగ మారుతాయి? విఈఎస్గా మారుతాయి ప్లూరల్ నెంబర్లో. సో కాఫ్, కాల్స్, లైఫ్, లైవ్స్, ఉల్ఫ్, ఉల్ఫ్స్, లీఫ్, లీవ్స్. కానీ ఇందులో కూడా ఎక్సెప్షన్స్ అంటే లిమిటేషన్స్ ఉన్నాయి ఇక్కడ. ఎలాగది? బిలీఫ్, బిలీఫ్స్గానే వస్తుంది. సో సేఫ్, సేఫ్స్గానే వస్తుంది.
రూఫ్ రూఫ్స్గానే వస్తుంది, డ్వార్ఫ్ డ్వార్ఫ్స్గానే వస్తుంది. సో ఈ స్పెల్లింగ్ చేంజెస్ని మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు. చేంజింగ్ ది ఇన్సైడ్ ఓవెల్ అంటే ఇక్కడ ఉన్నటువంటి ఓవెల్ని మార్చడం వల్ల సింగులర్ ప్లూరల్గా మారేటువంటి అవకాశం ఉంది. ఎలా అవుతుందో చూద్దాం. సో మ్యాన్ ఏని మనం ఈగా చేయటం వల్ల ప్లూరల్ నెంబరు తయారైంది. అలాగే ఫుట్ ఫీట్, గూజ్ గీజ్, ఉమెన్ ఉమెన్, లవ్స్ లైస్. సో ఈ రకంగా మారటం అనేది జరిగింది. సో సేమ్ సింగులర్ అండ్ ప్లూరల్ కొన్ని కొన్ని సింగులర్ అవే, ప్లూరల్ కూడా అవే వస్తాయి. సపోజ్ చూడండి, డీర్ డీర్, దీనికి వేరే ఎస్లు ఏం రావు. స్వైన్ స్వైన్, ట్రౌట్ ట్రౌట్, సల్మాన్ సల్మాన్, షీప్ షీప్, గ్రాస్ గ్రాస్. ఇంక ఇవేమి మార్పులు చేర్పులు చెందవు. సేమ్ బోత్ ఇన్ సింగులర్ అండ్ ప్లూరల్ దే ఆర్ సేమ్ అని అర్థం అనమాట. అలాగే ఫంగస్. సో ఇవి కొన్ని ఎక్సెప్షనల్ మిస్లేనియస్ రూల్స్ అనమాట. ఫంగస్ కాస్త ఫంగీగా మారుతుంది, రేడియస్ కాస్త ర్యాడీగా మారుతుంది, న్యూక్లియస్ కాస్త న్యూక్లీగా మారుతుంది, యాక్సిస్ కాస్త యాక్సెస్గా మారుతుంది, అపెండిక్స్ కాస్త అపెండైసెస్ అపెండిక్సెస్గా మారుతాయి, ఇండెక్స్ కాస్త ఇండైసెస్గా మారుతూ ఉంటాయి. సో ఇవి కూడా మనకు చాలా అవసరమైనటువంటి రూల్స్. ఇంకొన్ని ఎగ్జిస్టింగ్ ఫార్మ్స్ ఏమైతే ఉన్నాయో అవి కూడా మనం చూద్దాం. కొన్ని సింగులర్గా 2 మీనింగ్స్ వస్తాయి, ప్లూరల్గా వచ్చేసరికి ఒక మీనింగే వస్తుంది. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. సో ఇక్కడ కొన్ని సింగులర్గా ఉన్నప్పుడు 2 మీనింగ్స్ ఉంటాయి, ప్లూరల్కి వచ్చేసరికి ఒకే మీనింగ్ ఉంటుంది. ఇక్కడ చూద్దాం. లైట్ అనేది చూసినట్లయితే రేడియన్స్ అని అర్థం వస్తుంది, ల్యాంప్ అని అర్థం వస్తుంది. లైట్స్ ప్లూరల్కి వచ్చేసరికి ఒకే మీనింగ్ అన్నాడు. సో లంగ్స్ ఆఫ్ ఏ షీప్, పిగ్స్, ఇది అర్థం. సో ఇక్కడ పీపుల్ 2 మీనింగ్స్ వస్తాయి సింగులర్గా, నేషన్ అని అర్థం, మెన్ అండ్ ఉమెన్ అని అర్థం. ఇక్కడ పీపుల్స్ ఒకటే. సో దీనికి అర్థం ఏంటి, నేషన్ అని చెప్పేసి నేషన్స్ అని అర్థం. తర్వాత ప్రాక్టీస్ సింగులర్, ప్రాక్టీస్ అంటే ఒకటి హ్యాబిట్, రెండోది ఎక్సర్సైజ్ ఆఫ్ ఏ ప్రొఫెషన్ అని చెప్పి కూడా అర్థం వస్తుంది. సో ప్లూరల్కి వెళ్ళేసరికి ఏమొస్తుంది, ఇక్కడ ఓన్లీ హ్యాబిట్స్ అని చెప్పేసి వస్తుంది మనకు. సో కొన్ని సింగులర్గా వచ్చేసరికి ఒక మీనింగే ఉంటుంది, ప్లూరల్ వచ్చేసరికి 2 మీనింగ్స్ ఉంటాయి. సింగులర్కి వచ్చేసరికి ఒక మీనింగే ఉంటుంది, ప్లూరల్కి వచ్చేసరికి 2 మీనింగ్స్ మనకు వస్తాయి. సపోజ్ చూడండి, క్వార్టర్ అంటే 4th పార్ట్ అని అర్థం. ప్లూరల్కి వచ్చేసరికి 2 ఉంటాయి, 4th పార్ట్ లాడ్జింగ్స్. ప్రిమైస్ అనేసరికి ఒకటే, ప్రపోజిషన్ ప్రతిపాదన అని చెప్పి అంటారు. సో దీనికి వచ్చేసరికి 2 ఉంటాయి, ప్రపోజిషన్స్ అండ్ బిల్డింగ్స్ అని ఉంటాయి. తర్వాత లెటర్ ఒకటే సింగులర్కి వచ్చేసరికి, లెటర్ ఆఫ్ ది ఆల్ఫాబెట్. తర్వాత ప్లూరల్కి వచ్చేసరికి లెటర్ అంటే లెటర్స్ ఆఫ్ ది ఆల్ఫాబెట్ అండ్ ఆల్సో లిటరేచర్, అంటే 2 మీనింగ్స్ మనకు ఉంటాయని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. సో 2 డిఫరెంట్ ఫార్మ్స్ ఇన్ ప్లూరల్, చూడండి, బ్రదర్ అనే వర్డ్కి మనం 2 డిఫరెంట్ ఫార్మ్స్ వస్తాయి ప్లూరల్లో. ఒకటి బ్రదర్స్ అంటే సన్స్ ఆఫ్ ది సేమ్ పేరెంట్ అని అర్థం, బ్రదరన్ అంటే మెంబర్స్ ఆఫ్ ఏ సొసైటీ ఆఫ్ ఏ కమ్యూనిటీ అని చెప్పేసి అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత జీనియస్ అనేటువంటి వర్డ్ని 2 రకాలుగా వాడతాం. జీనియసెస్ అంటే పర్సన్స్ ఆఫ్ గ్రేట్ టాలెంట్ అని అర్థం, జీని అంటే స్పిరిట్స్ అని అర్థం. సో దీని తర్వాత మనం సేమ్ నౌన్స్ చేంజ్ దైర్ మీనింగ్ వెన్ వీ మేక్ దెమ్ ప్లూరల్. సేమ్ నౌన్స్, ఒకే రకమైనటువంటి నౌన్స్ని మనం మార్చినప్పుడు, ప్లూరల్లోకి మార్చినప్పుడు వాటి అర్థాలు మీనింగ్స్ మారుతాయని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది. సపోజ్ వుడ్ అనేదాన్ని తీసుకున్నాం, ఎలా మారుతుంది చూడండి. వుడ్ అంటే ఏంటంటే ట్రంక్ ఆర్ బ్రాంచెస్ అని అర్థం. దీన్ని మనం ప్లూరల్గా మార్చినప్పుడు వీటి అర్థం ఏంటో చూడండి. ఫారెస్ట్, ఇక్కడ ఏమన్నా సింగులర్గానే ఏమన్నా ఎలా వచ్చింది, ట్రంక్ అండ్ బ్రాంచెస్ అంది. వుడ్స్ ఎప్పుడైతే అయిందో ఫారెస్ట్ అర్థమైంది. తర్వాత ఇక్కడ ఐరన్, ఐరన్ అంటే ఏంటి, కైండ్ ఆఫ్ మెటల్ అని అర్థం. అదే ఐరన్స్ అంటే ఏంటి, ఫెటస్, సంఖ్యలు అని అర్థం. తర్వాత ఫోర్స్ అంటే స్ట్రెంగ్త్, ఫోర్సెస్ అంటే ఏంటి, మిలిటరీ ఫోర్సెస్ అని చెప్పేసి అర్థం. సో ఇక్కడ ఆల్ఫాబెట్ అంటే లెటరు, ఆల్ఫాబెట్స్ అంటే లాంగ్వేజెస్,
ఇక్కడ గుడ్ అంటే బెనిఫిట్ లేదా వెల్ బీయింగ్ అని అర్థం. తర్వాత గూడ్స్ అని చెప్పానంటే మర్చండైజ్ అని చెప్పని అర్థం. సో వర్క్ అంటే డ్యూటీ అని అర్థం. వర్క్స్ అని ఎప్పుడైతే ప్లూరల్ చేసామో క్రియేషన్స్ అనేటువంటి అర్థం వస్తుంది. సో వీటిని చాలా జాగ్రత్తగా మనం కేర్ఫుల్గా చూసుకోవాలి. ఎక్సర్సైజ్ చూసినట్లయితే మనకు డీర్ డీర్స్ ఆఫెన్ క్రాస్ దీస్ రోడ్స్. డీర్ సింగులర్ అదే ప్లూరల్ అదే అని చెప్పేసి నేర్చుకున్నాం, కాబట్టి ఇది కరెక్ట్. దట్ ఐ వాజ్ నెవర్ ఇన్ ద నీడ్ ఆఫ్ ఏ 3 foot 3 feet. సో ఇక్కడ 3 అనే నెంబర్ వచ్చింది కాబట్టి నెక్స్ట్ ఫుట్ వస్తుంది మనకు, ఇది కరెక్ట్. పీపుల్స్ ఆర్ పీపుల్. సో పీపుల్ ఇక్కడ కరెక్ట్ మనకు. పీపుల్ ఓటెడ్ అగైనెస్ట్ ది ఇల్లిటరేట్ పార్టీ లీడర్. సో వెన్ మెనీ calves were grazing in the field, a wolf came. So it calves right. So ఇది తప్పు. నెక్స్ట్ both his foot అంటే ఏంటి సింగులర్, ఫీట్ అంటే ఏంటి ప్లూరల్. సో both his feet were pedicure before his wedding. సో ఎక్సర్సైజ్లో ఇవి చూసాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ సమ్మరీ విషయానికి వచ్చినట్లయితే మనం ఇప్పుడు ఒక నౌన్ని సింగులర్ నుంచి, అంటే నంబర్ బేస్ అనమాట. సింగులర్ నెంబర్, ప్లూరల్ నెంబర్స్ ఉంటాయి. ఈ సింగులర్ నెంబరు ప్లూరల్ నౌను ఎలా తయారవుతాయి అంటే ఒక సింగులర్ నుంచి ప్లూరల్లోకి మార్చేటప్పుడు ఎలా చేంజెస్ చేయాలి, ఎలాంటి చేంజెస్ చేయాలి అటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని మనం ఇక్కడ నేర్చుకున్నాం మనం. సో ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ కరెక్ట్గా మీరు ఫాలో అయినట్టయితే మీరు వాటిని బాగా గుర్తుపెట్టుకోవచ్చు, ఎగ్జామ్లో కూడా బాగా పెర్ఫామ్ చేయొచ్చు.